ఎండాకాలం వచ్చిందంటే చాలు హిమాలయాలు కరిగే సందర్భం. మన కాశ్మీరంలో అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం దగ్గర నుంచి జాగ్రత్తగా, జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న అటవీ ప్రాంతం నుండి జాగ్రత్తగా చొరబాటుదారుల్ని లోపలికి పంపించేటటువంటి సందర్భం. ఇదివరకైతే కనుక వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఒక చోట సెటిల్ అయిన చోట అప్పటికి వెళ్ళటం, ఈలోపు వాళ్ళల్లో ఒక నలుగురిని వీళ్ళు చంపితే 10 మంది దేశంలోకి వచ్చేయడం, ఇదంతా జరిగేది. ఇప్పుడు అట్లా కాకుండా పోలీస్ వ్యవస్థ, అప్పట్లో పోలీస్ వ్యవస్థ లోకల్ స్టేట్ పోలీస్ అంటే ఆ స్టేట్కి సంబంధించి ఉండేది. ఆ స్టేట్ పోలీసు ఖచ్చితంగా వీళ్ళని ప్రోత్సహించేవాళ్ళు, తీవ్రవాదుల్ని చొరబాటుదారుల్ని ప్రోత్సహించేవాళ్ళు. భారత సైన్యానికి వీళ్ళే అడ్డుపడుతుండేవాళ్ళు, లోకల్ ప్రజలను రెచ్చగొట్టి చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు పోలీసు కూడా భారతదేశం పోలీసు అయ్యారు కాబట్టి ఇటు పోలీసు, రెవెన్యూ, సైన్యంలో ఉన్నటువంటి విభాగాలు అన్నీ కలిసి సమగ్రంగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి కొత్తగా పాకిస్తాన్ సైన్యం దగ్గరుండి ఇన్ఫిల్ట్రేటర్స్ని చొరబాటు గురి చేస్తున్నటువంటి కృష్ణఘాటి ఏరియాలో ఒక్కసారిగా దాడి చేశారు. పాకిస్తానీ సైన్యానికి సంబంధించిన 5 మందిని కాల్చి చంపారు. అదే సందర్భంలో భారతదేశంలోకి ప్రవేశించబోయిన సుమారు 10 నుంచి 12 మంది పరుగులు తీస్తూ పారిపోయి వెనక్కి వెళ్ళిపోయారు పాకిస్తాన్ శిబిరాల దగ్గరికి అన్నటువంటిది భారత సైన్యానికి సంబంధించినటువంటి నిఘా వర్గాలు చెప్తున్న లెక్క.